25,000 గజాల్లో భారీ ప్యాలెస్ ను నిర్మించనుంది నారా కుటుంబం. ఇన్నాళ్లు కరకట్ట అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు వెలగపూడిలో సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ప్యాలెస్ ని తలదన్నేలా అమరావతిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు రద్దు చేసింది. R5 జోన్ నుంచి పేదలను తరిమేసిన చంద్రబాబు వెలగపూడిలో ప్యాలెస్ ను నిర్మించుకుంటున్నారు. ఈ వెలగపూడి ప్యాలెస్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తున్నాం చంద్రబాబు మరో ఇంద్రభవనానికి శంకుస్థాపన చేసుకుంటున్నారు. కానీ 50,000 మంది పేదలను రాజధాని నుంచి తరిమేయటాన్ని ఎలా చూడాలి? అనుశ్రీ, అమరావతి రాజధానిలో చంద్రబాబు ఇంద్రభవనానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఈరోజు ఉదయం సుమారుగా 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు ఆ కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. దాదాపుగా 5 ఎకరాలకు పైగా భూమిని ఇక్కడ కొనుగోలు చేసినటువంటి చంద్రబాబు 25,000 గజాల్లో ఒక సువిశాలమైనటువంటి ఒక ఇంద్రభవనం, ఒక అమరావతి ప్యాలెస్ను, నారావారి ప్యాలెస్ని ఇక్కడ నిర్మించుకోవడానికి భూమి పూజ చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్యాలెస్ని తలదన్నేలాగా అమరావతిలో ఇక్కడ ప్యాలెస్ నిర్మాణం చేపట్టబోతున్నారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా సాగుతుంది. వెలగపూడి ప్రస్తుత సచివాలయం ఉన్నటువంటి ప్రాంతంలో దాని వెనక ఆ భాగంలో ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయో వాటి సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో అమరావతి ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ మొట్టమొదటి నిర్మాణం, ఆ మొట్టమొదటి నివాసం ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి గత ప్రభుత్వంలో, గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పేదలు దాదాపుగా 53,000 మంది పేదలకు ఇదే అమరావతి ప్రాంతంలో ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆ నగరాల్లో ఉన్నటువంటి పేదలకు అక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇంటి నిర్మాణానికి కూడా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏవైతే ఈ CRDA పరిధిలో ఉన్నటువంటి R5 జోన్లో ఉన్నటువంటి 1,251 ఎకరాల భూములను పేదలకు గతంలో ఇళ్ల పట్టాలకు ఇస్తే వాటన్నిటిని కూడా రద్దు చేసింది. ఈ ప్రభుత్వం గత 11 నెలల కాలంలో ఒక్క పేదవాడికి కూడా అమరావతిలో ఇళ్ల స్థలం ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 మందికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు కూడా రద్దు చేసింది. వాళ్ళ నిర్మాణం చేయడానికి వీల్లేదని చెప్పింది. R5 జోన్లో ఎటువంటి పేదలు ఉండటానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాస్తవానికి ఎన్నికల సమయంలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరికి కూడా 50,000 మందికి అమరావతిలో ఇవ్వలేదు. అమరావతిలో ఏ పేదవాడికి కూడా ఇప్పటివరకు 1 సెంటు భూమి కూడా పేదల ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించలేదు. మొత్తం కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, ధనిక వర్గాలకు మాత్రం ఇప్పటివరకు భూములు కేటాయింపులు, సంస్థలకు మాత్రమే భూములు కేటాయింపులు జరిపినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన నివాసాన్ని, ఎందుకంటే గడిచినటువంటి గతంలో ఏవైతే అమరావతి ప్రాంతంలో పనులు ఇక్కడ జరుగుతున్నప్పుడు గతంలో 2014-19 మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆంధ్రప్రదేశ్లో నివాసం లేరు. ఏదైతే ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి కరకట్ట నివాసం ఉందో, లింగంనేని గెస్ట్ హౌస్ ఉందో, ఆ నివాసంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్నారు. దాన్ని అక్రమ నివాసం అని సాక్షాత్తు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమానే ప్రకటించారు. ఎందుకంటే కరకట్ట లోపట జరిగినటువంటి నిర్మాణాలన్నీ కూడా అక్రమ నివాసాలే, వీటన్నిటికీ సంబంధించి అనుమతులు లేవని అప్పట్లోనే దేవినేని ఉమా ప్రకటించారు. ఆ అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అనేక వివాదాలు ఉన్నాయి. ఆ నివాసానికి సంబంధించి CID కూడా అటాచ్ చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇప్పుడు ఇటీవల కాలంలో వరద వచ్చినప్పుడు, బుడమేరకు వరద వచ్చినప్పుడు, కృష్ణానదిలో వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు ముంపుకు గురైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పర్మనెంట్ ఇంటిని నిర్మించుకోవాలని భావించారు. ఇందుకోసం ఈరోజు ఆ వెలగపూడి ప్రాంతంలో సుమారుగా 5 ఎకరాల స్థలంలో 25,000 గజాల్లో ఒక ప్యాలెస్ని నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం, ముఖ్యమంత్రి ఈరోజు ఆ పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి, అదేవిధంగా ఆ కుమారుడు దేవాన్సి, వీళ్ళంతా ఈ 5గురు కూడా ఈ పూజల్లో పాల్గొనే పరిస్థితి. అమరావతిలో పేదల్ని ఇళ్ల స్థలాలకి రద్దు చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన సొంత ఇంటికి నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభించారు. అయితే
గతంలో 2014-19లో ఏ విధంగా అయితే అమరావతి పనులు ఇక్కడ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ప్యాలెస్ నిర్మాణం చేపట్టుకున్నారు. అప్పుడే హైదరాబాద్లో అమరావతిలో కట్టుకోవాల్సింది హైదరాబాద్లో కట్టుకున్నారు చంద్రబాబు. హైదరాబాద్లో ప్యాలెస్ నిర్మాణం అనేక ప్రత్యేకమైన వసతులతో నిర్మించుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణంలో ఆ ఇంటి ప్రారంభోత్సవానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరిని కూడా ఆహ్వానించలేదు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ కొత్తగా కొన్ని టెండర్లు పిలుచుకొని ప్రారంభించుకోబోతామన్నారు. దాదాపుగా 64,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను అమరావతిలో అప్పు తీసుకొచ్చింది. 1,00,000 కోట్లు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి పనులన్నింటినీ కూడా మెడికల్ కాలేజీలు, పిహెచ్సిలు, ఆ స్కూల్లో నాడు నేడు వంటివన్నీ కూడా ఆపేసి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అమరావతి మీద ఫోకస్ పెట్టి అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయలను ఆ నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టబోతుంది. అదే సమయంలో ఇక్కడ మళ్ళీ గతంలో ఎలాగైతే అమరావతి పనులు జరిగినప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు జరిగాయి, ఇప్పుడు అమరావతి పనులు ఇక్కడ ప్రారంభమవుతూ ఉన్నాయి. మరొక వైపు చంద్రబాబు ఇంటి నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. దాదాపుగా ఒక ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు తన నివాసాన్ని పూర్తి చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో అమరావతిలో ప్యాలెస్ నిర్మాణానికైతే ఈరోజు చంద్రబాబు కుటుంబం భూమి పూజ చేసింది. అనుశ్రీ.